మీల్ మేకర్ ఆలుగడ్డ వంకాయ కూరతో మీ ముందుకు వచ్చేసాను. మామూలుగా మనం ఎప్పుడు ఆలుగడ్డ మీల్ మేకర్ కూర చేసుకుంటూ ఉంటాం కదా, వంకాయ కూడా వేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ థిక్ గ్రేవీ అయితే అసలు చపాతీల్లోకి అలాగే రోటీల్లోకి ఇంకా బిర్యానీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం. సోయా చంక్స్ ఆలు బ్రింజల్ కర్రీ కోసం సోయా చంక్స్ 1 కప్ తీసుకున్నాను. వంకాయలు ఒక 12 వంకాయలు తీసుకున్నాను. బంగాళదుంపలు ఒక 3 తీసుకొని వాటర్లో వేసుకొని ఉడకపెట్టుకుంటున్నాను. సోయా చంక్స్ ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసుకోవాలి కాబట్టి వేడి నీళ్ళు బాయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో సోయా చంక్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళల్లో మనకి జస్ట్ ఊరికే వేడి నీళ్ళల్లో వేసేసి కట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే చక్కగా ఈ హాట్ వాటర్ అంతా పీల్ చేసుకొని ఇవి బాయిల్ అయిపోతాయి. ఇంకా సైడ్ బై సైడ్ ఆలు ఉడుకుతుంది. ఈ లోపల మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇవి స్ట్రైనర్లో వేసానండి, ఆరుతూ ఉంటాయని. కర్రీకి కావాల్సిన గ్రేవీ కోసం 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. ఒక 5-6 టమాటాలు తీసుకున్నా, వీటిని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలను అదే గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అలాగే ఒక 10-20 జీడిపప్పు వేసేస్తున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఇవి మగ్గటానికి. టమాటా తొక్కు అనేది కొంచెం ఊడే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. సోయా చంక్స్ ఆరిపోయినాయి కదా, వీటిని గట్టిగా ఇలాగా పిండేసుకోండి. వాటర్ ఏమన్నా ఉంటే పోతాయి. ఆ వాటర్ ఉంటే మనకి కర్రీ చప్పగా ఉంటుందండి, అందుకని గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. సోయా చంక్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకోవటం వల్ల ఇవి టేస్ట్ బాగుంటాయండి మనకి తినేటప్పుడు. చూడండి, ఇలా చేసుకుంటే చాలు, మరీ ఎక్కువేం అవసరం లేదు. జస్ట్ ఊరికే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, బంగాళదుంప ఉడికిపోయినాయి. కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి ఈ కర్రీకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉడికిన బంగాళదుంపల్ని వడబుట్టకేసుకున్నాను చల్లారుతాయని. ఇంకా మనకి గ్రేవీ కోసం తయారు చేసి పెట్టుకుంటున్నాం కదా, ఆ టమాటాలు కూడా తొక్కు అనేది ఊడిపోయింది, అన్నీ బాయిల్ అయినాయి. ఇది చల్లారి పెట్టుకోవాలి. అవి చల్లారే లోపల మళ్ళీ బాండీలో 1 గంట వరకు నూనె వేసుకున్నాను. వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసాను. బంగాళదుంపలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే యాలకులు వేసాను. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ ఈక్వల్ పోర్షన్స్లో తీసుకున్నానండి నేను. వంకాయలు కానీ సోయా చంక్స్ కానీ అలాగే బంగాళదుంప ముక్కలు అన్నీ ఈక్వల్గానే తీసుకున్నాను. అన్నీ ఒకసారి యాడ్ చేసేసేయాలి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. బంగాళదుంప అనేది స్మాష్ అవుట్ అవుతుంది, అప్పుడే బాగుంటుంది కర్రీ. కర్రీకి సరిపడా క్రిస్టల్ సాల్ట్, కొంచెం పసుపు, ఒకసారి మిక్స్ చేద్దాం. ఇది ఒక డిఫరెంట్ కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా బిర్యానీలోకైనా బగారా రైస్కైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేశాను.
పచ్చివాసన పోయే వరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో వేగాలి. ఇవన్నీ వేగే లోపల మనం గ్రేవీ మిక్సీ పట్టుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అలాగే జీడిపప్పు మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూను ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను దీంట్లోనే. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. రెడీ చేసుకున్న గ్రేవీ అలాగే చిన్న టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో కారం వేసాం కదా, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ గ్రేవీ అంతా చక్కగా కుక్ అయ్యే వరకు దీంతో పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి, చిందులు బయట పడకుండా ఉంటాయి. చూడండి, ఒక 5-6 మినిట్స్ తర్వాత కొంచెం దగ్గరికి పడింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. అది కూడా ఒక గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసి కొంచెం దగ్గరికి పడే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. చూడండి, కూర ఏమో కానీ ఇల్లంతా చిందులు పడ్డాయి. అసలు పొయ్యి అంతా చిందులు పడ్డాయండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా దగ్గరకు వస్తే చాలండి, మనం ఇంకా కట్టేసుకోవచ్చు స్టవ్ అనేది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసేసేయండి. జనరల్గా ఏ కర్రీలో అయినా కొత్తిమీర యాడ్ చేస్తాం కదా, ఈ కర్రీకి మాత్రం నేను చెప్పినట్టు కరివేపాకు యాడ్ చేయండి లాస్ట్లో. ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని వాసన ఎటు పోనివ్వకుండా మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ ఆగి చూస్తే అసలు కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. డిష్ అవుట్ చేసేసుకుందాం. అంతేనండి, కమ్మకమ్మని మీల్ మేకర్ ఆలుగడ్డ వంకాయ కూర రెడీ. థిక్ గ్రేవీతో సూపర్ టేస్టీగా, అన్నిటికీ బెస్ట్ కాంబినేషన్గా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.